చేయడానికి మినీ ఫిలిమ్స్ చేయడానికి ఏదో పిలుపు వచ్చినట్టుగా మాకు తెలిసింది. అది ఏంటి, దాని వివరాలు ఎలా? ఒక ఇప్పుడు మీరు నటిస్తున్నటువంటి ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్, అందులో వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఇంకా నేను కొంచెం ఎక్కువ ఇస్తాం, మా ఛానల్లో కూడా మీ నటన బాగుంది, మా దాంట్లో కూడా మీరు నటిస్తారా అని చెప్పేసి ఏదైనా ఆఫర్ వస్తుంది. అప్పుడు మరి మీరు నటించగలుగుతారా? ఇప్పుడు అనిపిస్తుందండి అట్లా ఒక 3 years వరకు ఖచ్చితంగా సంపాదించిన నా గోల్ని రీచ్ అవుతా అని నేను అనుకుంటున్నాను. నేను మా అక్క ఫోన్లో, మా ఫ్రెండ్ అంకిత ఫోన్లో ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళ ఫోన్లో రీల్స్ చేసుకుంటా అండి. వాళ్ళ చేసుకొని నాకు పంపించుకొని పోస్ట్ చేసుకుంటా. ఫ్యూచర్లో ఒకవేళ పెళ్ళి అనేటువంటి ప్రస్తావన కనుక వస్తే ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నాం? అంటే నాకు ఈ 3 yearsలో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అంటే ఒక వీడియో బాగా వైరల్ అయ్యి రోజుకు ఒక 1000 అట్లా పెరిగి. ఓకే, అంటే ఆ సక్సెస్ అయినటువంటి రీల్ ఏంటి? అది సాంగా లేకపోతే వేరే ఏదైనా పర్సనల్గా ట్రై చేశారా? సాంగే. అదొకటి మా డాడీది ఉంటుంది, అది వైరల్ అయింది. ఓకే, ప్రస్తుతం మొన్న సండే రిలీజ్ అయింది కట్టమల్లు కాందాన్ అని ఒకటి. రైట్ రైట్, చూసే ఉంటారు మీరు. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్టాలో మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించారు కదా, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? ఒక మంచి మీకు ఇలా రీల్స్ చేసేది అనేటువంటి విషయం డాడీకి తెలుసు, బట్ డాడీ స్పందన ఎలా ఉండేది ఈ రీల్స్ విషయం? వెళ్ళు పర్లేదు అనేటువంటి ప్రోత్సాహం మమ్మీ నుంచి నీకు లభించిందండి. మమ్మీ కా నుంచి అన్నా ఇంకా అక్క కా నుంచి ఇంకా బాగా వస్తుందండి. ఓకే, మీరు అంటే ఎంతమంది? హలో, వెల్కమ్ టు నెట్ న్యూస్ తెలుగు. నేను మీ భానుప్రకాష్. మనం ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, గుడ్ నేమ్ అండ్ ఫేమ్ పర్సన్ని మనం కలవడానికి వచ్చాం. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇన్స్టాలో మరి అంత పేరు, అంత ఇమేజ్ ఎలా సాధించారు, దాని గురించి వివరాలను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు వంగ వైష్ణవి. వైష్ణవి గారు, మీరు ఇన్స్టాలో రీల్స్ ఎంతకాలం నుంచి స్టార్ట్ చేస్తున్నారు? నేను స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఈ 3 yearsలో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? అంటే ఒక వీడియో బాగా వైరల్ అయ్యి రోజుకు ఒక 1000 అట్లా పెరిగిళ్ళు. అంటే ఒక్క రోజులోనే 1000 ఫాలోవర్స్ వచ్చి అట్లా వచ్చి ఇప్పుడు 78.5K ఉన్నట్టున్నారు. 78.5K. ఓకే, అంటే ఆ సక్సెస్ అయినటువంటి రీల్ ఏంటి? అది సాంగా లేకపోతే వేరే ఏదైనా పర్సనల్గా ట్రై చేశారా? సాంగే. అదొకటి మా డాడీది ఉంటుంది, అది వైరల్ అయింది. అదొకటి ఈ ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలని వాళ్ళు చెప్పారు మీకు? అంటే సిరీస్ ఉంది ఇట్లా వస్తారా అని ఫోన్ చేసిళ్ళు అన్నట్టు. ఫోన్ చేస్తే పోయినా. వెళ్ళిన తర్వాత ఏదో అంటే మినీ డాక్యుమెంటరీ ఫిలిం లాగా ఏదో చేసినట్టుగా అన్నారు. మరి ఏం చేశారు? అంటే ఎన్ని ఎపిసోడ్లు అయినాయి, అందులో మీరు ఎలాంటి పాత్రను పోషించారు? మొన్ననే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిందండి. అందులో నేను చెల్ల క్యారెక్టర్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ సండేకి సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ టీంలో ఎంతమంది ఉన్నారు? అందులో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతమంది? వాళ్ళందరూ కూడా మీలాగా ఆడిషన్స్కు వచ్చి అయిన వాళ్ళైనా లేక మిగతా ఇంకెవరైనా వాళ్ళు ఉన్నారు ఇంటి సభ్యులాగా?
అందరూ అదే ఊర్లో ఉంటారు, వాళ్ళు స్టార్ట్ చేసిళ్ళు, మ్మ్. అట్లా అయిందన్నట్టు. అంటే నీలాగా ఆడిషన్స్కు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీకేమైనా ఐడియా ఉందా? అంత ఐడియా లేదండి. ఓకే, మామూలుగా టోటల్గా మీరు తీసేటువంటి దాంట్లో ఆ వీడియోలో ఎంతమంది నటీనటులు ఉండొచ్చు సుమారుగా? ఒక 10-15 మంది ఉంటారండి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్టాలో మీరు ఇంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించారు కదా, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి? ఒక మంచి పేరు సంపాదించుకోవాలి, మా మమ్మీ వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అంతే అండి నా గోల్, ఇంకేం లేదు. ఓకే, అంటే ఇలాంటి చిత్రాల ద్వారా నటించి వీడియోల ద్వారా మీ నటన ప్రతిభను మీరు చాటి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు. అవునండి. ఈ డిజిటల్ మీడియా ద్వారా, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ ఇన్స్టా అనేదంటూ ఒకటి ఉంటుంది, రేపు నేను నా టాలెంట్ను ప్రూవ్ చేసుకొని జనాలకు నా సక్సెస్ ఏంటి అనేది చూపించాలి అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది మీ మాటల్లో? అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నట్టు, ఇట్లా డబ్ స్మాష్ అట్లా చేసేదాన్ని. ఇక రీల్స్ వచ్చిన కాడ నుంచి చేసేదాన్ని రీల్స్, బాగా ఇంట్రెస్ట్ ఉండే యాక్టింగ్ అంటే, ఇక అట్లనే ఇక చేసుకుంటూ పోయినా. అంటే ఇప్పుడు ఈ రీల్స్ ద్వారా యాక్టింగ్ చేస్తుంటారు కొన్ని, నేను మీ రీల్స్ చూశాను, అంటే అందులో మంచి మంచి డ్యాన్స్ పాటలు కానీ, కొన్ని చిన్న చిన్న ముచ్చట్లు లాంటి వీడియోలు కానీ షార్ట్గా చాలా చేశారు. ఈ చేసిన వాటిలలో మీకు బాగా నచ్చినటువంటి వీడియో ఏంటి? ఒకటి రీల్ ఉంటుందండి, మా డాడీని హగ్ చేసుకున్నట్టు, ఆ రీల్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, అంటే ఇప్పుడు డాడీ మీకు ఇట్లా రీల్స్ చేసేది అనేటువంటి విషయం డాడీకి తెలుసు, బట్ డాడీ స్పందన ఎలా ఉండేది ఈ రీల్స్ విషయంలో? అంటే డాడీ చనిపోయి ఒక 3 years అవుతుందండి. ఓకే, మా డాడీ బాగా ఎంకరేజ్ చేసేది నన్ను, చెయ్యాలి, మా మమ్మీ అద్దు అన్నా కానీ మా డాడీ చెయ్యాలి అని చెప్పిండు, చాలా ఎంకరేజ్ చేస్తుండే. ఓకే, డాడీ ఎంతకాలమైన చనిపోయి, ఎలా చనిపోయారు? 3 years అవుతుందండి, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. సారీ. మరి ఇప్పుడు మమ్మీ ఉంది కదా, మమ్మీ అంటే డాడీ అంత కాదు, డాడీ ఎక్కువ ప్రోత్సహించేది అని అన్నారు, బట్ మమ్మీ అనేటువంటి మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో అమ్మ నువ్వు వెళ్ళు పర్లేదు అనేటువంటి ప్రోత్సాహం మమ్మీ నుంచి నీకు లభించిందా? లభించిందండి, మమ్మీ కా నుంచి అన్నా ఇంకా అక్క కా నుంచి ఇంకా బాగా వస్తుందండి. ఓకే, మీరు ఈ ఫ్యామిలీలో ఎంతమంది? మీ ఫ్యామిలీ? మా అక్క నేనండి, మా అక్కకి పెళ్ళయింది, ఒక బాబు. ఓకే, అంటే ఇంకా అన్నయ్యలు తమ్ముళ్ళు అంటే లేరు, 2 అక్క చెల్లెలు, అక్కకి మ్యారేజ్ అయింది, ఆమె ఓకే. బట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, మరి ఈ రీల్స్ ద్వారా ఈ ఫ్యూచర్లో నీకు పర్ఫెక్ట్గా అంటే ఇంకెంతకాలం వరకైతే నీ డ్రీమ్ను రీచ్ అవుతా అనేటువంటి థాట్ నీకుంది? నాకు అట్లా టార్గెట్ అనేది ఏం లేదండి, వరకైనా నేను మంచిగా రీల్స్లో బాగా ఫేమస్ కావాలి, మా మమ్మీకి ఉన్న అప్పు మొత్తం తీర్చి నేను పెళ్లి చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ డ్రీమ్ అంటే నువ్వు అంటున్నావు కదా పెళ్ళి నేను అంటే అయ్యే వరకు నేను సెట్ కావాలి, అమ్మ వాళ్ళకు కొంత అప్పు ఉంది, అది కూడా నేను తీర్చాలి, నేనే స్వతహాగా తీర్చాలి, ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అనేటువంటి టాక్ వచ్చింది. అంటే ఇంకా అంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి వయసు అయితే వచ్చింది నీకు, కానీ 2-3 yearsలో నేను నా గోల్ రీచ్ అవుతాను, నేను ఇంత సంపాదిస్తాను అనేటువంటి ఆలోచన ఏమైనా ఇప్పటివరకైనా వచ్చిందా అని అడుగుతున్నాను నేను. అంటే ఇప్పుడు అనిపిస్తుందండి, అట్లా ఒక 3 years వరకు ఖచ్చితంగా సంపాదించిన నా గోల్ని రీచ్ అవుతా అని నేను అనుకుంటున్నా. ఓకే, బట్ ఇప్పుడు ఒకసారి గోల్ రీచ్ అవుతావు, సక్సెస్ అవుతావు అని నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. బట్ ఫ్యూచర్లో ఒకవేళ పెళ్ళి అనేటువంటి ప్రస్తావన కనుక వస్తే ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నావు? మా మమ్మీకి కొడుకయ్యే లెక్క ఉంటే చాలండి. మమ్మీకి కొడుకులాగా ఉండాలి కూడా, ఎలా అంటే ఆయన క్వాలిటీస్ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటివి ఉంటాయి కదా, అలా అదే అడుగుతున్నాను. నా గోల్ అంటే అట్లా ఆలోచన అంటే మా ఇంటికి ఇల్లరికం రావాలని నాకు బాగున్నదండి. మా వాళ్ళ మమ్మీని ఆయన ఎట్లా చూసుకుంటాడో మా మమ్మీని కూడా అట్లనే చూసుకోవాలి, ఆయన నిన్ను కూడా చూసుకోవాలి కదా, నన్ను కూడా చూసుకోవాలి. ఓకే, మంచి డ్రీమ్లో ఉన్నారు. బట్ అంటే మొత్తానికి
నేను సక్సెస్ కావాలి, సక్సెస్ అయిన తర్వాతే పెళ్ళి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ ఇంకా ఇప్పుడు మీరు నటిస్తున్నటువంటి ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్, అందులో వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఇంకా నేను కొంచెం ఎక్కువ ఇస్తాం, మా ఛానల్లో కూడా మీ నటన బాగుంది, మా దాంట్లో కూడా మీరు నటిస్తారా అని చెప్పేసి ఏదైనా ఆఫర్ వస్తుంది. అప్పుడు మరి మీరు నటించగలుగుతారా? తప్పకుండా నటిస్తానండి. కానీ ఇప్పుడు నేను చేసే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇది అయిపోయినాక డేట్స్ ఖాళీ ఉంటే ఆ రోజు ఖచ్చితంగా చేస్తా. ఓకే, బట్ మీరు పర్సనల్గా కూడా ఇంకేమైనా సెల్ఫ్గా అంటే ఈ రీల్స్ లాగా కాకుండా మినీ ఏదైనా వీడియోస్ కానీ ఇంకా ఏమైనా చేయాలని అనుకుంటున్నారు సెల్ఫ్గా? అనుకుంటున్నాను, బ్లాగులు దిద్దామని అనుకుంటున్నా. కానీ ఇంకా నాకు ఫోన్ లేదండి. ఫోన్ ఉంది కానీ అది వెనకడ సామ్సంగ్ ఉంటుంది చూడు, బటన్ ఉన్న ఫోన్, ఆ ఫోన్ అండి. ఫస్ట్ ఫోన్ కొనుక్కోవాలి నేను. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు ఈ రీల్స్ ద్వారా ఎలాంటి సంపాదన అనేది ఇంతవరకు రాలేదండి. నేను మా అక్క ఫోన్లో, మా ఫ్రెండ్ అంకిత ఫోన్లో ఎవరన్నా చుట్టాలు వస్తే వాళ్ళ ఫోన్లో రీల్స్ చేసుకుంటా అండి. వాళ్ళ చేసుకొని నాకు పంపించుకొని పోస్ట్ చేసుకుంటా. ఓకే, అంటే ఈ ఫోన్ అనేటువంటి సౌకర్యం కూడా లేకపోయినప్పటికీ కూడా ఇంతమందిని అంటే ఇన్స్టాలో రీల్స్ చేసి ఇంత ఇన్ఫ్లుయెన్స్ని మీరు సాధించారు. చాలా గ్రేట్ అండి. బట్ మంచి ఫోను అనేది కూడా మీరు తీసుకోవాలి. ఆ ఫోన్ ద్వారా మీ భవిష్యత్తు కార్యాచరణ చాలా బాగుండాలని హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు సక్సెస్ కావాలని ఇలాంటి మరెన్నో వీడియోలు తీసి పర్సనల్ వీడియోస్ రీల్స్ తీసి మీరు ఇంకా ఫేమ్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మా నెట్ న్యూస్ ఛానల్ ద్వారా కూడా మీకు ఫైనల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.